హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి వివేక్ రెడ్డి డైరెక్ట్ చేసిన తేజస్ కంచర్లో నటించిన ఉరుకు పట్టెల మూవీ బ్రో. ఎవరిది బ్రో మూవీ అంటే హుషార్లో క్యారెక్టర్ చేశాడు అండ్ తర్వాత RDXలో ఒక మూవీ కూడా చేశాడు తేజస్ కంచర్ల. తనదే ఈ మూవీ, జస్ట్ తను ఒక్కడే నాకు తెలిసి భయ్యా, ఇంకేం తెలీదు. సరే థియేటర్లో రిలీజ్ అయింది కదా అని చెప్పి చూడడం జరిగింది ఈరోజు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 2 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. ఏం లేదు అక్కడ, అంతా ఓల్డ్ స్టఫే. నాకు కొత్తగా ఏమనిపించలేదు. నాకైతే నేను ఇచ్చిన టైం అయితే నాకు వర్త్ అనిపించలేదు భయ్యా. నేను ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్, మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. ఆల్రెడీ మూవీ చూసుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి భయ్యా. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి లాంగ్వేజ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ ఈ ఛానల్లో వస్తాయి. ఓకే, ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరో ఒక చదువురాని కుర్రవాడు. సో తన లైఫ్లో తను బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భయ్యా. దాని తర్వాత ఏం జరిగింది, హీరో లైఫ్ ఎలా మలుపులు తిరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఖచ్చితంగా చూడాలని నేనైతే ఏమన్నా, అక్కడ అన్ని మలుపులు ఏం లేవు భయ్యా. ఇది ఒక కామెడీ థ్రిల్లర్గా మూవీ టీం అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే కామెడీ థ్రిల్లర్ అనుకుని చెప్పి రెండు అటు ఇటు కాకుండా చేస్తారు భయ్యా. నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా పర్లేదు భయ్యా. ఫ్యూ సీన్స్ వర్కౌట్ అయ్యాయి కామెడీ పరంగా, కానీ హీరో సీన్స్ కానీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలా కొన్ని వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వర్కౌట్ అయ్యింది. ఓకే, మూవీ స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ కుమ్మేస్తారు అనుకున్నా భయ్యా. ఎక్కడే వచ్చింది బిగ్గెస్ట్ మైనస్. అటు థ్రిల్లర్ పోక ఇటు కామెడీ వర్కౌట్ అవ్వక, అటు ఇటు దేనికి సాటిస్ఫై అవ్వాలో కూడా తెలియలేదు నాకు. ఏంటంటే చాలా ఫోర్స్డ్గా అనిపించి థ్రిల్లర్ అండ్ కామెడీ సీన్స్ కూడా. ఇదే బిగ్గెస్ట్ నెగిటివ్ అయ్యా నాకు మూవీకి. ఏంటంటే థ్రిల్లర్ అలా నడుస్తున్నప్పుడు, కొన్ని సీన్స్ నడుస్తున్నప్పుడు సడన్గా కామెడీ తీసుకొచ్చి పెడతారు. అదేమో ఏదో ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప దానికి మనం ఇన్వాల్వ్ అవ్వలేం, మనం రియాక్ట్ కూడా అవ్వలేం, అంత నవ్వు కూడా జనరిక్ అవ్వదు. అండ్ స్టోరీ ఏమో అవుట్డేటెడ్ స్టోరీ. సో స్క్రీన్ ప్లే కొత్తగా ఉండాలని మనం ఖచ్చితంగా అనుకుంటాం, ఎందుకంటే స్టోరీ చాలాసార్లు చూసిన స్టోరీ, ఇందులో పెద్ద కొత్తదనం ఏం లేదు. సో ఇలాంటి స్టోరీలకి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ యాడ్ చేసినప్పుడు దాని గ్రిప్పింగ్ అన్నది ఇవ్వాలి, లేదా ఆ కామెడీనన్నా కొంచెం డార్క్ కామెడీ వే. కానీ డార్క్ కామెడీ అంటే మీరు ఏదో అనుకోకండి, ఎలాంటి థ్రిల్లింగ్ మూవీస్లో సైలెంట్ కామెడీ ఉంటుంది కొంచెం డార్క్గా. సో దాన్ని కొంచెం పట్టుకుంటే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అలాంటిది కాకుండా వీళ్ళు నార్మల్ రెగ్యులర్ కామెడీ ట్రై చేశారు భయ్యా థ్రిల్లింగ్ కాన్సెప్ట్లో. సో అందుకే రెండు వర్కౌట్ అవ్వకుండా పోయాయి. థ్రిల్లింగ్ సీన్స్ చూసేటప్పుడు ఈ మధ్యలో ఈ కామెడీ పెట్టడం వల్ల ఏమైందంటే అది ఫ్లో డిస్టర్బ్ అయిపోయేది. సో అటు ఇటు కాకుండా అయిపోయింది. అందువల్ల నాకు దేనికి నచ్చలేదు భయ్యా. ఒక రొటీన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి కామెడీ థ్రిల్లర్ అనుకుని ప్రజెంట్ చేశారు డైరెక్టర్, బట్ రెండట్లోనే ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. నాకు అంతగా అనిపించలేదు. దీనికి బదులు ఓన్లీ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కానీ ఓన్లీ కామెడీ వే కానీ రెండట్లో ఏదో ఒక జానర్ సెలెక్ట్ చేసుకుని ఫాలో అయిపోయింటే బాగున్నాయేమో అనిపించింది. కొంచెం స్ట్రాంగ్గా స్క్రీన్ ప్లే మెయింటైన్ చేసి ఉంటే మూవీ నచ్చింది భయ్యా. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ప్రజెంట్ అయితే థియేటర్స్లో రన్ అవుతుంది. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.